సాధారణంగా బూడిద గుమ్మడిని మనం దిష్టి తీసుకోవడానికో గుమ్మం దగ్గర వేలాడదీయడానికో ఉపయోగిస్తాం. దీనితో మనం వడియాలు చేసుకుంటాం. అయితే ఈ బూడిద గుమ్మడిలో ఉండే ఔషధ గుణాల గురించి తెలిస్తే మాత్రం మనం ఆశ్చర్యపోతాం. ఇంతకీ ఆ బూడిద గుమ్మడిలో ఉండే ఆ ఔషధ గుణాలు ఏమిటో తెలుసా? అది తెలుసుకోవాలంటే ఈ వీడియో తప్పకుండా చూడాల్సిందే. బూడిద గుమ్మడిలో ఉండే ఔషధ గుణాలు అన్ని ఇన్ని కావు. కడుపులో మంట, కడుపు ఉబ్బరంగా ఉండడం, దాహం ఎక్కువగా ఉండడం, ఇలా వీటన్నిటికీ బూడిద గుమ్మడి చక్కటి ఔషధంలా పనిచేస్తుంది. అలాగే మలబద్ధకంతో బాధపడే వాళ్ళు రోజు బూడిద గుమ్మడికాయను ఆహారంలో భాగంగా తీసుకుంటుంటే మలబద్ధకం తగ్గుతుందట. అంతేకాదు ఈ విత్తనాల నుంచి తీసిన నూనెను చర్మ వ్యాధుల నివారణలో వాడుతుంటారు. ఇంకా బూడిద గుమ్మడి తీగ రసాన్ని హై బీపీ, నిద్రలేమితో బాధపడే వారికి ఇస్తే మంచి ఫలితం ఉంటుందని ఆయుర్వేద వైద్యులు చెప్తున్నారు. బూడిద గుమ్మడికాయ అనగానే మనందరికీ ముందుగా గుర్తుకొచ్చేవి వడియాలు మాత్రమే. కానీ చలికాలంలో పిందె తొడిగి వేసవి వరకు పెద్ద పెద్ద కాయలు కాసే ఈ బూడిద గుమ్మడితో పసందైన వంటకాలెన్నో చేసుకోవచ్చు. అంతేకాదు నీరు ఎక్కువగా ఉండే బూడిద గుమ్మడిలో కార్బోహైడ్రేట్లు, కొవ్వు అతి తక్కువ శాతంలో ఉండడంతో డైటింగ్ చేసే వారికి ఇది మంచి ఆహారంగా చెప్పుకోవచ్చు. బూడిద గుమ్మడికాయ గురించి తెలియని వారుండరు. కానీ దానికి గల విశిష్ట ఔషధ గుణాల గురించి చాలా మందికి ఎక్కువగా తెలియదు. అనేక ఆయుర్వేద మందులు, సిద్ధ వైద్య మందుల తయారీలో దీనిని బాగా వాడుతారు. బూడిద గుమ్మడి అనగానే మనకు పేట అనే స్వీట్ అక్కున గుర్తుకొస్తుంది. ఉత్తరాది మిఠాయిలలో పేట ప్రముఖమైనది. ఆగ్రా పేట మరి పేరెండి కగన్నది. వైద్య కుంభలం అనే జాతి బూడిద గుమ్మడితో కేరళలో కుష్మాండ రసాయనం అనే మందు చేస్తారు. ఇది పుష్టినిచ్చే ఔషధం. దీన్ని ఆరోగ్యవర్ధనిగా చెప్తారు. దీన్ని చక్కెర వ్యాధి చికిత్సలో వాడతారు. ఇది విరేచనకారిగా పనిచేస్తుంది. కాబట్టి బూడిద గుమ్మడిని విరివిగా వాడుతూ అనేక ఆరోగ్య ప్రయోజనాల్ని పొందండి.